గణతంత్ర వేడుకలు. ఆనందపురం అనే గ్రామంలో సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంది. పండుగలు వెళ్లిపోయినా జనవరి 26 వస్తుందన్న ఉత్సాహం మాత్రం పిల్లల్లోనూ పెద్దల్లోనూ కనిపిస్తోంది. పట్నం నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న బుజ్జి, బన్ను మరియు చిన్ను ఈసారి రిపబ్లిక్ డేకి ఊరికొచ్చారు. ముగ్గురు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చుట్టూ చీకటి పడుతున్నా వారి మనసుల్లో మాత్రం ఒక కొత్త వెలుగు ఉద్భవించింది. ఒరే పన్ను చిన్ను, రేపు జనవరి 26. చిన్నప్పుడు మనం ఈ ఊరు పడిలో జెండా ఎగరేసి చాక్లెట్ తీసుకుని ఎంత హడావిడి చేసేవాళ్ళం కదా. ఆ పడి అరుగుల మీద కూర్చుని మనం కన్న కలలే ఈ రోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మన పడి లేదు, మన ఊర్లో పిల్లలకి ఆ సంబరము లేదు. ఆ కూలిపోయిన కోడల్ని చూస్తుంటే నాకున్న తరుక్కుపోతుంది. అక్షరం ముక్కరాని మన తల్లులు మనల్ని కష్టపడి చదివించారు, కానీ ఈ తరం పిల్లలకి ఆ అవకాశం లేకుండా పోతుంది. అవును బుజ్జే, మన బడి పాత బడి కూలిపోవడంతో పిల్లలంతా పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుంది. 7-8 పిల్లలు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్న ఆ దృశ్యం చూస్తుంటే మనం చదువుకున్న ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి. ఆ బాధ నాకు కూడా ఉంది. మనం పట్నంలో ఏసీ గదుల్లో కూర్చొని కోట్లు సంపాదిస్తున్నాం, కానీ మన కన్నూరికి కనీసం ఒక బడిని కూడా ఇవ్వలేమా? మనం ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాం కదా, లక్షల్లో సంపాదిస్తున్నాం. కానీ మన ఊరి రుణం తీర్చుకోకపోతే ఈ సంపాదనకి అర్థం లేదు. ఈ రిపబ్లిక్ డే కేవలం ఒక సెలవు దినం కాకూడదు. మన ఊరి మార్పుకి ఒక నాంది కావాలి. మన ఊరి పిల్లలకి చదువు అనే ఆయుధాన్ని మనం బహుమతిగా ఇవ్వాలి. మన ఊరి స్కూల్ కోసం మనం వంతుగా పెద్ద విరాళం ఇద్దాం. పాత భవనాన్ని తీసేసి ఆధునిక వసతులతో కూడిన కొత్త బడిని నిర్మిద్దాం. అలా ముగ్గురు ఒక నిర్ణయానికొచ్చారు. ఎవరింటికి వాళ్ళు వెళ్లి తమ తల్లులకి తమ మనసుల్లోని మాట చెప్పాలనుకున్నారు. ముఖ్యంగా ఊరి కోసం కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభం గురించి వాళ్లకు వివరించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. అమ్మా, నీకో విషయం చెప్పాలి. రేపు రిపబ్లిక్ డే కదా. మన ఊర్లో పడి లేక పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావు కదా. అందుకే నేను పన్ను చిన్ను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంట్రా అది? ఏవైనా జెండా ఎగరేస్తున్నారా? చిన్నప్పుడు నువ్వు హరిదాసు వేషం వేసి జెండా పండక్కి వెళ్తే చూడాలని ఎంత ముచ్చట పడేదాన్నో. జెండా ఎలాగో ఎగరేస్తామమ్మా, కానీ ఈసారి మన ఊర్లో మళ్ళీ ఒక కొత్త పని కట్టాలని అనుకుంటున్నాం. దానికోసం నా జీతం నుండి 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వాలని అనుకుంటున్నాను. రాజ్యాంగం అంటేనే అందరికి సమాన అవకాశాలు ఇవ్వడం కదమ్మా. మన ఊరి పిల్లలకి ఆ అవకాశం మనం ఇద్దాం. ఒకప్పుడు నువ్వు జమీందారునివి, అప్పుడు అందరికి దానాలు చేశావు. ఇప్పుడు మనకి ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ ఊరి పిల్లలకి చదువు ఉండాలి. ఆ అక్షరాల వెలుతురులో మన కష్టాలు కరిగిపోతాయి తల్లి. తుని కళ్ళల్లో నీళ్లతో, నీ మనసు ఎంత పెద్దదిరా బుజ్జి. ఆనాడు నేను పోగొట్టుకున్న ఆస్తి కంటే ఈ రోజు నువ్వు సంపాదిస్తున్న ఈ పుణ్యమే నాకు పెద్ద ఆస్తి. నీ ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తునున్నాయి. నీ తండ్రి దుబాయ్లో పడుతున్న కష్టానికి ఈ రోజు నువ్విచ్చే ఈ గౌరవం ఒక సమాధానం. ఇచ్చే తల్లి, 10 మందికి మేలు జరిగే పనిలో నేను ఎప్పుడు నీకు తోడుంటాను. బన్ను తన తల్లి చోటుతో మాట్లాడుతున్నాడు. చోటు చాలా అలసిపోయి కనిపిస్తుంది. అమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేనెంత సంపాదిస్తున్నానంటే దానికి కారణం మన ఊరి బడిలో నాకు నేర్పిన ఓనవాళ్ళు. ఇప్పుడు ఆ బడి లేదు. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ నిర్మాణం కోసం నేను 1,00,000 రూపాయలు డొనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. నా పెళ్లి కోసం నువ్వు దాస్తున్న ఆ నగలు, ఆ డబ్బులు ఇప్పుడు ఈ పనికి వాడదాం. ఊరి పిల్లల భవిష్యత్తు కంటే నాకేదే ముఖ్యం కాదు. మంచి పనిరా బన్ను. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పిల్లల వయసు మళ్ళీ రాదు. బన్ను అమ్మ అని అందరూ నన్ను గర్వంగా పిలిస్తే చాలు. కలిసిమెలిసి ఉండడమే నిజమైన పండుగ అని నువ్వు నిరూపిస్తున్నావు. నీ విద్యాదానం మన ఊరి చీకట్లను పోగొడుతుంది బాబు. ఆనాడు నీ చదువు కోసం నేను తాకట్టు పెట్టిన నగలు ఈ రోజు ఊరికి ఉపయోగిస్తున్నావంటే నాకంతకంటే సంతోషం ఏముంది? చిన్ను తన తల్లి చిచ్చుతో మాట్లాడుతున్నాడు. చిచ్చు తన షాప్లో లెక్కలు చూసుకుంటూ ఎవరికి ఎంత బాకీ ఉందో నోట్ చేసుకుంటుంది. ఆమె ఎప్పుడూ ఇతరులను వెక్కిరించే మనస్తత్వం కలది. అమ్మో, నువ్వు ఎప్పుడు డబ్బులు లెక్కేస్తూనే ఉంటావు. కానీ రేపు రిపబ్లిక్ డే. ఈ దేశం మనకి స్వేచ్ఛని, గౌరవాన్ని ఇచ్చింది.
కానీ మన ఊరి పిల్లలకు బడి లేదు. అందుకే నేను నా ఫ్రెండ్స్ కలిసి స్కూల్ కట్టడానికి మా వంతుగా పెద్ద మొత్తం డబ్బులు ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు నా వంతుగా ఇస్తున్నాను. చిచ్చు ఆశ్చర్యంగా, ఏంట్రా చిన్న, మన కష్టార్జితం ఊరి కోసం ఇచ్చేస్తావా? నీకు పిచ్చేమైనా పట్టిందా? 1 రూపాయి కూడబెట్టడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఆ తుని చోటులకి ఏం పని పాట లేదు. వాళ్ళ వెనక నువ్వేంటి వెళ్ళడం? అమ్మో విను, విద్య ఉంటేనే గౌరవం ఉంటుంది. నీ వెటకారపు మాటల వల్ల ఊర్లో ఎవరూ మనల్ని మనస్ఫూర్తిగా గౌరవించడం లేదు. కానీ నేను ఈ విరాళం ఇచ్చి ఊరి కోసం పనిచేస్తే అందరూ నిన్ను గౌరవిస్తారు. రాజ్యాంగం మనకి కలిసి ఉండమని చెప్పింది. సమానత్వం అంటే మనుషులను ప్రేమించడమే అమ్మా. నువ్వు కూడా ఇకపై అందరితో ప్రేమగా ఉండు. ఆ తుని కూతురు బుజ్జి నా స్నేహితురాలు మాత్రమే కాదు, మన ఊరి గర్వం. ఆమెతో కలిసి మనం ఈ మార్పు తెద్దాం. చిచ్చు చిన్నగా ఆలోచించి మనసు కరిగి, సరేరా చిన్న, నీ మాట వింటాను. పట్నం వెళ్ళాక నా కొడుకు బుద్ధిమంతుడయ్యాడు. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు ఈ విరాళంతో కరిగిపోతాయంటే అలాగే కానివ్వు. నేను కూడా రేపు అందరికి స్వీట్లు పంచుతాను. ఇకపై ఎవరిని వెటకాలం చెయ్యను. ఇక మరుసటి రోజు ఉదయం బుజ్జి, బన్ను, చిన్ను ముగ్గురు కలిసి సర్పంచ్ మహి ఇంటికి వెళ్లారు. మహి గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఊరి బాగు కోసం ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. నమస్కారం మహి గారు, మేము ఒక అభ్యర్థనతో వచ్చాము. ఈసారి జనవరి 26 వేడుకలను మేమే దగ్గరుండి చేయిస్తాం. మా చిన్నప్పుడు ఈ ఊరి బడిలో మేం చేసిన సందడి గుర్తుంది. కానీ ఇప్పుడు ఆ బడి లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. అందుకే మేడం, మేము ముగ్గురం కలిసి మా జీతాల నుండి 3 లక్షల రూపాయలు డొనేషన్ కింద ఇచ్చి ఈ ఊర్లో మళ్ళీ ఒక కొత్త బండి నిర్మించాలని అనుకుంటున్నాం. దానికి మీ అనుమతి కావాలి. మహి గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఎంత మాట చెప్పారు బాబు. నేర్చుకున్న విద్యని, చదివిన బడిని మర్చిపోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. రేపు పంచాయతీ దగ్గర వేడుకలు మీరే చూసుకోండి. మీ నిర్ణయాన్ని నేను ఊరి ప్రజలందరి ముందు ప్రకటిస్తాను. జనవరి 25 రాత్రి ఊరంతా నిద్రపోతుంది. కాని గ్రామ పంచాయతీ దగ్గర మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. బుజ్జి, పన్ను, చిన్ను తమ తల్లులతో కలిసి రాత్రి తెల్లవారే వరకు అక్కడే ఉండి డెకరేషన్ చేస్తున్నారు. చిచ్చు కూడా తన వంతుగా అందరికీ టీ మరియు స్నాక్స్ తెచ్చి ఇస్తూ సందడి చేస్తుంది. ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరు కోపంతో ఉన్న తల్లులు ఈ రోజు కలిసి పనిచేయడం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అమ్మా, ఈ అశోక చక్రం మధ్యలో వచ్చేలా చూడాలి. చిన్ను, ఆ బంతిపూల దండలు పంచాయతీ మెట్లకి చుట్టూ తిప్పు. ఎక్కడ ఖాళీ ఉండకూడదు. రేపు తెల్లారేసరికి మన పంచాయతీ వెలిగిపోవాలి. చోటు మరియు చిచ్చు ఇద్దరూ కలిసి త్రివర్ణ పతాకం రంగులతో పెద్ద ముగ్గులు వేస్తున్నారు. రంగురంగుల పేపర్లు కత్తిరించి తోరణాలుగా కట్టారు. పంచాయతీ భవనం మొత్తం విద్యుత్ దీపాలతో ఇంద్రపవనంలా మెరిసిపోతుంది. అడవి నుండి తెచ్చిన మామిడాకుల తోరణాలు గుమ్మానికి కట్టారు. ఎన్నడూ లేనంతగా ఊరు ముస్తాబైంది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఊరి జనమందరూ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ జరిగిన అలంకరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహి గారు జెండా ఎగరేశారు. అందరూ సెల్యూట్ చేసి జనగణమన పాడారు. జెండా ఎగురుతున్నప్పుడు ఆకాశం నుండి పూల వర్షం కురిసినట్లుగా ఉంది. అనంతరం మహి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆనందపురం గ్రామ ప్రజలారా, ఈ రోజు మన దేశానికి ఎంత ముఖ్యమో మన ఊరికి కూడా అంతే ముఖ్యం. ఈ అలంకరణ, ఈ సందడి చూసారా? ఇది చేసిందెవరో కాదు, మన ఊరి బిడ్డలు బుజ్జి, పన్ను మరియు చిన్ను. వాళ్ళు పట్నం వెళ్లి లక్షలు సంపాదిస్తున్నా తమ వేళ్లను మర్చిపోలేదు. రాజ్యాంగం అంటే ఏమిటో వీరు నేడు చేతుల్లో చూపారు. జనం చప్పట్లు కొట్టారు. చిచ్చు తన కొడుకుని చూసి గర్వంగా మురిసిపోతుంది. తుని తన కూతురు బుజ్జిని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఈ ముగ్గురు యువకులు ఈ రోజు నా దగ్గరకొచ్చి ఒక మాట ఇచ్చారు. వాళ్ళు సంపాదించిన సొమ్ముతో మన ఊరిలో ఒక కొత్త బడిని నిర్మించడానికి భారీగా విరాళమిస్తున్నారు. 3 లక్షల రూపాయలు వారు ముగ్గురు కలిసి ప్రకటించారు. మీరు వీరిని చూసి నేర్చుకోవాలి. మనం చదివిన బడి, విద్య చెప్పిన గురువు, జన్మనిచ్చిన ఊరు, ఈ మూడింటిని ఎప్పటికీ మర్చిపోకూడదని వీళ్లు నిరూపించారు. చదువు అంటే కేవలం ఉద్యోగం కాదు, బాధ్యత అని చాటారు. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే సంతోషం ఇదే. ఈ బడి మన ఊరి పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మహి గారు తుని, చోటు మరియు చిచ్చులను కూడా వేదిక మీదకు పిలిచి సత్కరించారు. ఇలాంటి బిడ్డలను కన్నందుకు మీరే ధన్యులు అని పొగిడారు. బుజ్జి మైక్ తీసుకుని అందరితో మాట్లాడింది. ఆమె గొంతులో గర్వం, కళ్లల్లో నీళ్లు ఉన్నాయి. పెద్దలందరికీ నమస్కారం. జనవరి 26 అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు, మనమంతా ఒక్కటే అని గుర్తు చేసుకోవడం. ఊరిలో కులాలు, మతాలు, ధనిక
ఊరికి విరాళం ఇస్తున్నాం. మన ఊరి పిల్లలు కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలి. మనం ఒకరికొకరు తోడుగా ఉంటేనే మన దేశం గొప్పగా మారుతుంది. ఇన్నాళ్ళు ఒకరికొకరు కించపరచుకోవడం వల్ల మనం ఏమీ సాధించలేదు. కానీ నేను కలిసి పనిచేయడం వల్ల ఒక పాఠశాలను నిర్మించబోతున్నాం. ఇదే మన విజయానికి ప్రతీక. చిన్ను మరియు బన్ను కూడా ప్రజలతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. చిచ్చు కూడా అందరి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుతూ అందరితో కలిసిమెలిసి ఉంటానని మాటిచ్చింది. ఊరి ప్రజలందరిలో ఒక కొత్త చైతన్యం వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే వాళ్ళు కూడా ఒకరికొకరు పలకరించుకున్నారు. ముగ్గురు తమ తల్లుల పాదాలకు నమస్కరించారు. బుజ్జి తునిని గట్టిగా హత్తుకుంది. ఒరే పుచ్చి, ఈ రోజు నీ వల్ల ఊరంతా నన్ను గౌరవిస్తుంది. మనం రైలు బోగిలో ఉన్నా మన గౌరవం మాత్రం ఆకాశమంత ఎత్తుకు వెళ్ళింది తల్లి. గణతంత్ర దినోత్సవం అంటే ఇదేరా. పేదవాడి బిడ్డ కూడా ఊరిని మార్చగల శక్తిని కలిగి ఉండడం. నీ తండ్రి తిరిగొస్తే ఈ దృశ్యం చూసి ఎంత గర్వపడతాడో కదా. చిన్న, నువ్వు నన్ను మార్చావురా. డబ్బు కంటే మనుషుల ప్రేమే గొప్పదని ఈ రోజు నాకు అర్థమైంది. రేపటి నుండి మన ఊరి పిల్లలందరూ మన బడిలోనే చదువుతారు. ఎవరు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన అవసరమే లేదు. అలా ఆ రిపబ్లిక్ డే ఆనందపురం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఊరంతా వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగు రేపటి తరాల భవిష్యత్తుకు మార్గదర్శంగా నిలిచింది. ఈ కథలని నీతేంటంటే, జన్మభూమిని చదువుని మర్చిపోనివాడే నిజమైన దేశభక్తుడు. ఐక్యమత్యమే గ్రామ అభివృద్ధికి పునాది. కలిసి ఉండడంలోనే అసలైన పండుగ వెలుగు ఉంటుంది. సోమరి కాకి వంటలు. చిచ్చుకాకి వంట అద్భుతంగా చేస్తుంది. ఆవిడ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అంటారు. కానీ ఆ మ్యాజిక్తో పాటు ఆవిడకొక పెద్ద జబ్బు కూడా ఉంది. అది మహాబద్ధకం. ఉదయం 10 గంటలు. అందరూ రచ్చబండ దగ్గర కూర్చున్నారు. చిచ్చుకాకి తన కొత్త గోల్డ్ ఇయర్ రింగ్స్ ని చూపిస్తూ మురిసిపోతుంది. చూసారా, మొన్న పక్క ఊరి సర్పంచ్ గారి ఇంట్లో వంట చేశాను కదా, దానికి వాళ్ళు నాకు ఈ బహుమతి ఇచ్చారు. నా వంట తిని వాళ్ళు మైమర్చిపోయారట. నిజమే చిచ్చు, నువ్వు వండితే ఆ రుచే వేరు. అన్నట్లు వచ్చే ఆదివారం మా బన్నుగాడికి క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఎలా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. ఆ సంతోషంలో ఊరందరికీ భోజనం పెడుతున్నాం. నువ్వే వచ్చి వంట చేయాలి. నీ చేతి వంట అయితేనే బాగుంటుంది. అమ్మా, ఊరందరికా అంటే చాలా పెద్ద పని కదా చోట. నా నడుము సహకరిస్తుందో లేదో, కానీ నువ్వు అడిగావు కాబట్టి చేస్తాను. ఎంత ఇస్తావు? డబ్బుల సంగతి నీకు తెలియదా? బాగానే ఇస్తాంలే, కానీ ఉదయం 9 గంటలకల్లా వచ్చేయాలి. మధ్యాహ్నం 1 గంటకి భోజనాలు రెడీ అవ్వాలి. ఓకేటా, నేను వస్తే వంట అయిపోయినట్టే. ఆదివారం ఉదయం 9 గంటలు. చోటు చిలుక ఇంట్లో హడావడిగా ఉంది. కూరగాయలు, బియ్యం బస్తాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. చిచ్చుకాకి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. చేతిలో ఒక చిన్న దిండు ఉంది. రా చిచ్చు, టైం అయింది. స్టవ్ వెలిగించాను, ఇవన్నీ కట్ చేసి పెట్టాను. నువ్వు స్టార్ట్ చెయ్యి. ఆగ చోట, అంత కంగారు ఎందుకో. వంట అనేది ఒక కళ, దాన్ని ప్రశాంతంగా చేయాలి. ముందు నాకు ఒక కాఫీ ఇవ్వు, తర్వాత నేను ఒక చిన్న ప్లానింగ్ వేసుకోవాలి. చోటు కాఫీ ఇచ్చింది. చిచ్చుకాకి కాఫీ తాగి పెరట్లో ఉన్న ఒక నులక మంచం చూసింది. వెంటనే కళ్ళు మెరిశాయి. తనలో తాను, అబ్బా, ఈ మంచం ఎంత బాగుందో. గాలి హాయిగా వేస్తోంది. ఇప్పుడే కదా కాఫీ తాగాను. 1 గంట సేపు చిన్న కునుకు తీస్తే ఆ తర్వాత మైండ్ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు వంట చకచకా చేసేయొచ్చు. అవును, అదే కరెక్ట్. చోటు, నువ్వు లోపల పని చూసుకో, నేను ఇక్కడ సెటప్ చేసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకో. సరే చిచ్చు, త్వరగా కానివ్వు. చోటు లోపలికెళ్ళింది. చిచ్చుకాకి మెల్లగా మంచం మీద ఒక దిండు వేసుకుని హాయిగా పడుకుంది. 1 గంటే కదా అని అనుకుంది. కాని ఆ చల్లగాలికి నిద్ర ముంచుకొచ్చింది. గంట కాస్త 2 గంటలయ్యింది. కుర్ర కుర్రని గురకలు పెడుతుంది. మధ్యాహ్నం 11:30 అయింది. చోటు చిలుక వచ్చి చూసింది. అక్కడ గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. స్టవ్ మీద ఏమీ లేదు. అరే, చిచ్చు ఎక్కడికెళ్ళింది అని పెరట్లోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద చిచ్చుకాకి నోరు తెరిచి ఈగలు వాలుతున్నా తెలియకుండా నిద్రపోతుంది. చోటు చిలుక గుండాగినంత పనైంది. ఓరి దేవుడా, చిచ్చు, ఏవే చిచ్చు, లేయవే. 11:30 అయింది. ఇంకా గరిటి కూడా తిప్పలేదు. చుట్టాలు వచ్చేస్తారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుముకుంటూ, ఏంటి, ఏమైంది? అప్పుడే గంట అయిపోయిందా? నేనిప్పుడే కదా పడుకున్నాను. గంట కాదు, 2 గంటలైంది. వంటేది. ఇప్పుడు జనాలకు ఏం పెట్టాలి? పచ్చి బియ్యం పెట్టాలా? నా పరువు తీసావు కదే. చిచ్చుకాకి కంగారు పడుతూ, అయ్యో చోటు, టెన్షన్ పడకు. నేను చిచ్చుని. నేను తలచుకుంటే 1 అరగంటలో వంట అయిపోతుంది. చూస్తూ ఉండు.
చిచ్చుకాకి నిద్రమత్తు వదిలించుకుని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా మారిపోయింది. 4 పొయ్యలు వెలిగించింది. ఒక చేత్తో పప్పు, ఒక చేత్తో సాంబార్, ఇంకో పక్కన ఫ్రై కెరిటెలు గాలిలో తిప్పుతుంది. ఉప్పు కారం అంచనాగా వేసేస్తోంది. ఆ చోట ఆకుర ఇటు విసురు, టమాటాలు అటు వెయ్యి. జై భోజన రాజా. అద్భుతమేంటంటే సరిగ్గా 1 గంట కల్లా వంటలన్నీ రెడీ అయిపోయాయి. వాసన గుమగుమలాడుతుంది. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ నవ్వింది. చూసావా చోట, చెప్పానా లేదా? చిచ్చు దిగనంత వరకే, దిగితే లోతు పాతు ఉండదు. అమ్మయ్య, బతికించాం, పద వడ్డించేద్దాం. అందరూ భోజనం చేశారు. వంట చాలా బాగుందని మెచ్చుకున్నారు. చిచ్చుకాకి గర్వంగా డబ్బులు తీసుకుని ఇంటికెళ్ళింది. కానీ ఆమెకు ఆ బద్ధకం మాత్రం పోలేదు. కొన్ని రోజుల తర్వాత తుని పిచ్చుక కూతురు బుజ్జి పిచ్చుక పుట్టినరోజు వచ్చింది. తుని కూడా ఊరందరికీ భోజనం పెట్టాలని అనుకుంది. చిచ్చు, నువ్వు మొన్న చోటు ఇంట్లో చేసిన వంట గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. మా బుజ్జి బర్త్డేకి కూడా నువ్వే చెయ్యాలి. కానీ ఒక కండిషన్, నిద్రపోకూడదు. అమ్మో తోనే, నా మీద నమ్మకం లేదా? అదేదో అలసట వల్ల అలా జరిగిపోయింది. ఈసారి చూడు, ముందే వచ్చి కూర్చుంటాను. బర్త్డే రోజు సాయంత్రం 4 గంటలకి చిచ్చుకాకి తుని ఇంటికొచ్చింది. వంట సామాన్లన్నీ సిద్ధం చేసుకుంది. మళ్ళీ పెరట్లో అదే మంచం కనిపించింది. చిచ్చు మనసు లాగింది. చిచ్చుకాకి మంచం మీద కూర్చొని, ఇంకా డిన్నర్కి చాలా టైం ఉంది కదా, 8 గంటలకు కదా పార్టీ. ఇప్పుడు 4 అయింది. ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే ఫ్రెష్గా వంట చేయొచ్చు. ఈసారి అలారం పెట్టుకుంటానులే. చిచ్చుకాకి మంచం మీద వాలింది. అప్పుడే తుని పిచ్చుక అక్కడికొచ్చింది. ఏమి చిచ్చు, మళ్ళీ మొదలెట్టావా? చూడు, నిద్రపోతే మాత్రం నేను ఊరుకోను. లే, ముందు వంట చెయ్యి, తర్వాత పడుకో. అబ్బా తోని, నీకు మరీ చాదస్తాం. సరేలే, లేస్తున్నా. నీకోసం నా నిద్రను త్యాగం చేస్తున్నా. చిచ్చుకాకి అయిష్టంగానే లేచి వంట మొదలుపెట్టింది. అన్నం చికెన్ అయిపోయాక మటన్ వండడానికి రెడీ అయింది. పొయ్యి వెలిగిస్తూ తునితో కబుర్లు మొదలుపెట్టింది. తోని, ఈ రోజు నేను చేసే మటన్ కర్రీ తింటే మీ ఊరు జనాలు ఎగిరి గంతేస్తారు చూడు. ఇందులో నేను వేసే మసాలా ఏంటో తెలుసా? అది కాశ్మీర్ చిల్లీ పౌడర్ కాదు, నా సీక్రెట్ రెసిపీ. సరేలే చిచ్చు, గొప్పలు తర్వాత చెప్పు. ముందు ఆ గిన్నె కడుగు. చూడు, అందులో ఇంకా నిన్నటి పాలు మరకలున్నాయి. అయ్యో తోని, ఆ మరకలు కాదు, అవి డిజైన్. సరే కడుగుతా. కానీ తోని, నీకొక విషయం తెలుసా? మొన్న మా చిన్నగాడు ఏమడిగాడు? అమ్మా, నువ్వు ఎంత బాగా వంట చేస్తావు కదా, మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెడతావా అని అంటున్నాడు. నేనేమన్నానో తెలుసా? వద్దురా నాన్న, నేను ఫేమస్ అయిపోతే బాలీవుడ్ వాళ్ళు వచ్చి సినిమాలు చేయమని అడుగుతారు. అప్పుడు మన పక్షుల గ్రామానికి ఎవరు వంట చేస్తారో అని చెప్పా. తుని పిచ్చుక నవ్వు ఆపుకోలేక, బాలీవుడ్డా? నీ మొహం, ముందు ఈ మటన్ సంగతి చూడు. సరిగ్గా ఉడకకపోతే పళ్ళు రాలిపోతాయి. అబ్బా తోని, నీకు జోక్ సెన్సే లేదు. సరేలే, ఇప్పుడు ఈ మటన్లో కొంచెం పెరుగు వేద్దాం. పెరుగేస్తే మొక్క సాఫ్ట్ గా అవుతుంది. కానీ ఈ పెరుగు కొంచెం పొల్లగా ఉంది. పర్లేదులే, పులుపు ఉంటేనే టేస్ట్. అన్నట్లు మొన్న మీ బుజ్జి మా ఇంటికి వచ్చి ఏం చేసిందో తెలుసా? నా లిప్స్టిక్ తీసుకొని గోడ మీద బొమ్మలు గీసింది. దానికి పెయింటింగ్ టాలెంట్ ఉంది తుని, ఎంకరేజ్ చెయ్యి. నా లిప్స్టిక్ సంగతి వదిలే, నువ్వు ఆ గరిటి తిప్పు, కింద మాడిపోతుంది చూడు. అయ్యో, మాట్లాడుతుంటే మర్చిపోయా. పర్లేదులే తోని, కొంచెం మాడితేనే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 5 స్టార్ హోటల్స్ లో ఇలాగే చేస్తారు. దీన్ని బార్బిక్యూ మటన్ అని కవర్ చేద్దాం. నీ కవరింగ్ స్టిల్స్ సూపర్ చిచ్చు. సరే, ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెడుతున్నావు కదా, ఎన్ని విజిల్స్ రావాలి? 5 విజిల్ రావాలితోనే. ఇప్పుడు టైం 6:30 అయింది. కరెక్ట్ గా 7:30కి బంద్ చేద్దాం. ఈ గంట సేపు నేను ఆ మంచం మీద కొంచెం నడుము వాల్చనా? ప్లీజ్, నా కాళ్ళు లాగుతున్నాయి. డాక్టర్ గారు ఎక్కువసేపు నిలబడొద్దన్నారు. సరేలే వెళ్ళు, కానీ అలర్ట్ గా ఉండు. విజిల్ రాగానే ఆపేయాలి. పక్క నా చెవులు కుక్కర్ మీదే ఉంటాయి. నువ్వు కూడా వెళ్ళి కాసేపు టీవీ చూడ, నేను చూసుకుంటా. చిచ్చుకాకి వెళ్లి మంచం మీద పడుకుంది. కుక్కర్ స్టవ్ మీద ఉంది. మంట హై ఫ్లేమ్ లో ఉంది. చిచ్చుకాకి వెంటనే నిద్ర పట్టేసింది. అంటూ గురక కూడా స్టార్ట్ అయింది. కొద్దిసేపటికి స్టవ్ లో నుండి గ్యాస్ అయిపోతున్న శబ్దం వచ్చింది. పుస్ పుస్ అని మంట తగ్గిపోయింది. చివరికి పూర్తిగా ఆగిపోయింది. కుక్కర్ విజిల్ రాలేదు, మటన్ ఉడకలేదు. కానీ చిచ్చుకాకి మాత్రం కలల్లో బాలీవుడ్ సినిమా చేస్తుంది. రాత్రి 7 గంటలయ్యింది. తుని పిచ్చుక వచ్చి చూసింది. చిచ్చు గాఢ నిద్రలో ఉంది. అమ్మయ్య, మటన్ అయిపోయి ఉంటుంది అని అనుకుని కుక్కర్ మూత తీసింది. లోపల మటన్ ముక్కలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. స్టవ్ ఆరిపోయింది. తుని పిచ్చుక షాక్ అయ్యి,
అయ్యో చిచ్చు, లేవే, మటన్ ఉడకలేదు, గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? గంటలో అందరూ వస్తారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి, ఏంటి గ్యాస్ అయిపోయిందా? చా, ఎంత పని జరిగింది, నా కళ మధ్యలో ఆగిపోయింది. సరే, ఇప్పుడు టెన్షన్ పడకతోనే నా దగ్గర ఒక సీక్రెట్ టెక్నిక్ ఉంది. ఏం టెక్నిక్? పచ్చి మాంసం పెడతావా? కాదే, పక్కన ఉన్న కట్టెల పొయ్యి వెలిగించు. నేను మసాలాలో కొంచెం బొప్పాయికాయ ముక్క వేస్తాను. అది వేస్తే మాంసం మెత్తగా వెన్నలా ఉడికిపోతుంది. 5 నిమిషాల్లో మ్యాజిక్ చేస్తాను చూడు. చిచ్చుకాకి ఆగమేఘాల మీద కట్టెల పొయ్యి మీద మటన్ పెట్టి తన సీక్రెట్ మసాలాలు దట్టించింది. మంట పెద్దగా పెట్టింది. నిజంగానే 10 నిమిషాల్లో మటన్ ఉడికిపోయింది. వాసన అదిరిపోయింది. చిచ్చుకాకి గర్వంగా, చూసావాతోనే, చిచ్చు అంటే ఫైర్. గ్యాస్ లేకపోయినా వంట ఆగదు. నువ్వు మనిషివి కాదు చిచ్చు. నీ బద్ధకం ఎంత ఎక్కువో నీ టాలెంటు అంత ఎక్కువ. కానీ నన్ను మాత్రం భయపెట్టావు. రాత్రి అందరూ వచ్చారు. బగారా అన్నం, చికెన్, మటన్ కుమ్మేశారు. బన్ను చిలుకైతే మటన్ ముక్కలు తింటూ తన్మయనంలో మునిగిపోయాడు. చిచ్చు అంటే ఈ మటన్ అంత మెత్తగా ఉందంటే నా నోట్లో పళ్ళు లేకపోయినా తినేయొచ్చు. సూపర్. నిజమే చిచ్చు, నీ చేతి వంట అమృతం. చిచ్చుకాకి నవ్వుతూ, థ్యాంక్ యూ, ఇదంతా నా నిద్ర మహిమ, సరే నా శ్రమ మహిమ అని మనసులో నవ్వుకుంది. అందరూ చిచ్చుని మెచ్చుకున్నారు. చిచ్చుకాకి తన బద్ధకంతో అందర్నీ భయపెట్టినా చివరికి తన టాలెంట్తో అందర్నీ సంతోషపెట్టింది. తుని కూడా హమ్మయ్య అనుకుంది. ఈ కథలోని నీతేంటంటే, టాలెంట్ ఉంటే సరిపోదు, సమయపాలన కూడా ఉండాలి. కానీ చిచ్చుకాకి లాంటి వాళ్ళకి మాత్రం ఆఖరి నిమిషమే అదృష్టం.